వట్టిపోతున్న వరప్రదాయిని నిండు కుండలా మార్చేందుకు కేసీఆర్ సర్కారు చేసిన ప్రయత్నాలతో జరిగిన అద్భుతాలు రైతులకు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చెనుకు జాడలేక ఆగమైన అన్నదాతలకు కదిలొస్తున్న కాళేశ్వరం జలాలు కల్పతరువుగా మారాయి. నీళ్లు లేక నోరెళ్లబెట్టిన బీడు భూముల్లో పుట్టకొద్దీ ధాన్యపు రాశులు పండుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో మారిన జగిత్యాల జిల్లా ముఖచిత్రంపై ప్రత్యేక కథనం. ఒకప్పుడు చుక్క నీరు లేక కరువుకు నిలవైన ఈ ప్రాంతం, రైతులు ఆగమైన ప్రాంతం ఇప్పుడు కాళేశ్వరం జలాలతో కలకల్లాడుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ముందు చూపుతో ఇటు కాళేశ్వరం జలాలు, ఇటు రాంపూర్ పంప్ హౌస్, రాజేశ్వరపేట పంప్ హౌస్ల ఫలితంగా 3 పంటలకు పుష్కలమైన నీరందుతూ ఈ ప్రాజెక్టులు రైతన్నలకు కల్పతరువుగా మారాయి. ఏ సీజన్ అయినా సరే పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. ఫలితంగా 3 పంటలకు ఎటువంటి డోకా లేకుండా రైతన్నలు సాగు చేస్తున్నారు. మరి 2 పంప్ హౌజులు, ఇటు ఎస్ఆర్ఎస్పి కాకతీయ ప్రాజెక్టు ఉన్న వేళ మరి జగిత్యాల రైతన్నలు ఏమంటున్నారు, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఒక్కసారి చూద్దాం. జగిత్యాల జిల్లా నుంచి కాళేశ్వరం జలాలపై స్పెషల్ రిపోర్ట్. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం వచ్చింది. ఈ రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరం నీటిని తరలించి రైతులకు కొండంత భరోసాను కల్పించారు. ఇప్పుడు ఇదంతా కళ్ల ముందే సాక్షాత్కారమైంది. కాళేశ్వరం జలాలు నేరుగా వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి చేరటం రాష్ట్రంలో బృహత్తర ఘట్టం. ఫలితంగా ఏ చెరువు చూసినా నిండు కుండను తలపిస్తోంది. పాతాళంలోని గంగమ్మ పైకి ఉబికి వచ్చిన ఎన్నో దృశ్యాలు జగిత్యాల జిల్లాలో సాక్షాత్కారమయ్యాయి. ఇంతకుముందు ఈ పంప్ హౌస్ లేకన్నా ముందు 18 సంవత్సరాలు దుబాయ్ పోయినా. ఇప్పుడు కేసీఆర్ వచ్చి నుంచి పంప్ హౌస్ చేసిన నుంచి మంచి నీళ్లు చేయబట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి నేను ఈ మోటార్ పెట్టుకున్న దీనికే వరద కాలువల మోటార్ పెట్టి ఇక్కడనే పొలము 5 ఎకరాల పొలం పండించుకుంటున్నా. ఇప్పుడు మంచిగా 2 పంటలకు నీళ్ళు అందుతున్నాయి. అప్పట్లో రిగ్గులేసి మొత్తం పైసలన్నీ కలెక్ట్ చేసుకొని దుబాయ్ పోయినా. ఇప్పుడు మాత్రం ఇక నేను దుబాయ్ కూడా పోతలేను, ఇటే ఉండి మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నా. ఈ కేసీఆర్ దయ వలన మాకు ఇన్ని 3 పంటలు, తోటలలో అయితే 3 పంటలు తీస్తున్నాము, ఈ పొలాలలో అయితే 2 పంటలు తీస్తున్నాము. ఇప్పుడైతే ఇక మాకు కేసీఆర్ చేయబట్టి ఇంత మంచిగా నీళ్ళ సౌకర్యం ఉండగా మేము బయట దేశాలు ఎందుకు పోతాం. ఒకప్పుడు ఇంట్లో కూడా బాయిలు తవ్వుకున్నారు, బోర్ బండి దించి రిగ్గులు కూడా వేసుకున్నారు వరద కాలువల. ఇప్పుడు అసలుంటిది ఒక్క దుంకుదే కూడా నీళ్ళు అందకుండా, అడుగు అందకుండా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చుట్టూ మాకు ఎన్ని ఊళ్ళకు ఆదాయం ఉన్నది. ఈ పంప్ హౌస్ చేయబట్టి బాగా మాకు మంచిగా అయిపోయింది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీరు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్కు చేరుతుంది. అక్కడి నుంచి వరద కాలువలోకి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ జరుగుతోంది. ఆ తరువాత రాజేశ్వరరావు పేట వద్ద 2 పంప్ హౌస్ ద్వారా మళ్లీ నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ కు నీరు చేరుకోగానే ముప్కాల్ వద్ద కాలువలోంచి పంపుల ద్వారా నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తారు. గోదావరిలో వరద రానప్పుడు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కు తీసుకొచ్చి వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీటిని మళ్లిస్తున్నారు. ఈ ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవం పథకం ద్వారా నేడు 16 లక్షలకు పైగా ఎకరాలకు నీరందుతోంది. ఫలితంగా ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమారు 100లాదికి పైగా చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన అద్భుతంగా నీళ్లు రావడం వలన, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా సక్సెస్ కావడం వలన గతంలో ఎప్పుడు లేనన్ని వాటర్ ఈసారి బావులల్లో గతంలో 10 నుంచి 10 గజాల లోపట వాటర్ ఉంటుండే. మనం రైతాంగానికి వాటర్ సరిపోని లేకపోవడం వలన మిషనరీలకు, తర్వాత ప్రొక్లైన్లకు చాలా ఖర్చు అయింది. ఇప్పుడు ఈ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు వలన మనకు అద్భుతంగా నీరు వచ్చింది. పైనుంచి మనం మామూలుగా నూతిలో చేతి నుంచి అందుకునే వరకు వచ్చింది.
వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న జగిత్యాల జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 2.80 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. 56,000కు పైగా ఎకరాల్లో మొక్కజొన్న, 23,500 ఎకరాల్లో నువ్వులు, 11,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తో పాటు మరో 3,200 ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనా వేశారు వ్యవసాయ అధికారులు. నీరు పుష్కలంగా ఉండడంతో 3 పంటలకు రైతులకు నీరు లభిస్తోంది. ఇటు చెరువులు, కుంటల్లో నీరు ఉండడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. ఏ చెరువు చూసినా మత్తడి దుంకుతుండడంతో పంట పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. నా పేరు త్రివేణి. కాళేశ్వరం ప్రాజెక్టు వలన మా చెరువు నిండినందువలన గత 15-20 సంవత్సరాల నుండి చెరువులో నీళ్లు లేనందున రైతులు కానీ, చాకలి వాళ్ళు కానీ, బెస్త వాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో మా చెరువు నిండినందుకు 50 ఎకరాల కంటే ఎక్కువ పైగా 2 సంవత్సరాలు పంట పండించుకోవడానికి. వరద కాలువ కాళేశ్వరం అక్కడ నుండి నీళ్లు ఇక్కడికి కేసీఆర్ ఆ పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ పంపించడం జరిగింది. అయితే ఈ వాటర్ ఇప్పుడు గత 15 రోజుల నుంచి చెరువు మొత్తం నిండి ఈరోజు మత్తడి దుంకడం జరిగింది. ఒకటి మళ్ళీ ఈ వ్యవసాయం చేసుకునేటోళ్లకు కమ్మస్కం ఒక 180 ఎకరాలకు నీళ్లు అందడం జరిగింది. మళ్ళీ కొండాపూర్ గ్రామం ప్రజలందరికీ ప్రతి ఇంటిలా తాగునీరు, సాగునీరు, ప్రతి నూతిలో కూడా నీళ్లు పోతున్నాయి. కాళేశ్వర జలాల ఫలితం ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవంతో జగిత్యాల జిల్లా రూపురేఖలు మారిపోయాయి. ఒట్టిబోయిన భూములు నేడు పచ్చగా కనిపిస్తున్నాయి. పల్లెర్లు మొలిసిన బంజరు భూముల్లో నేడు ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. ఇదంతా కాళేశ్వరంతో సాధ్యమైందని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర జలశక్తి అభియాన్ సభ్యులు రాంపూర్ పంప్ హౌజ్ను పరిశీలించారు. ఈ క్రమంలో ఒకవేళ రానున్న కాలంలో యుద్ధాలు జరిగితే అది కేవలం నీటి కోసమే జరుగుతాయి. అలాంటిది ముందు చూపుతో వ్యవహరించిన కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో సాగునీటి రంగానికి నీటి కొరత లేకుండా చూశారని వారు కేంద్ర జలశక్తి అభియాన్ ప్రశంసించింది. మరి అంతలా ముందు చూపుతో వ్యవహరించి ఇటు పంప్ హౌజులు, కాళేశ్వరం జలాలతో 3 పంటలకు నీరందిస్తున్నారు. ఫలితంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ సాగు చేస్తున్నారు. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లాలో ఇటు కాళేశ్వరం అలాగే పంప్ హౌజ్ల ఫలితంగా పొందుతున్న లబ్ధి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.